ఈ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణమి నాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమని తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అనే పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో కూడిన అవతారమూర్తి. దత్త జయంతి ప్రాముఖ్యత ఉపవాసం, జపం, ధ్యానం, పారాయణం, ప్రార్థనలు, భజనలు, వేడుకలు జరుపుకునే రోజు. అత్రి మహాముని మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందున దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం. దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు.